మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనివాస్ గారు, ఎవరు ఎన్ని చెప్పినా ఈ బంగారు పండు చాలామంది జీవితాలను మార్చింది. బంగారు పండు అంటే టమోటా. దానికి శ్రీరామ గారు, 100% యు ఆర్ సెట్ కరెక్ట్ బ్రదర్. సమ్ పీపుల్ ఆర్ బికెమ్ రిచ్ అండ్ మిలీనియర్స్, సమ్ పీపుల్ ఆర్ బికెమ్ పూర్ అండ్ బ్యాంక్ కరెక్ట్. మీరు చెప్పింది నిజమే, చాలామంది బాగుపడ్డారు, లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు. దానితో పాటుగా మరికొంతమంది ఉన్నదంతా పోగొట్టుకొని పూర్తిగా నష్టపోయారనే కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే సురేష్ గారు, అన్నా నేను పెట్టే కామెంట్స్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఈ టమోటా చదరంగంలో నాటేదెవరో, రేట్స్ వచ్చేదెవరికో అంతా జగన్నాటకం. ఒకవైపు మందుల షాపులు, మరోవైపు ఎరువుల షాపులు, మరోవైపు కూలీల రేట్స్ పెంపు, మరోవైపు నర్సరీలు. ఏమైంది ఈ నగరానికి? దీనికి శ్రీరామగా మారిన రామశ్రీ గారు, యు ఆర్ కరెక్ట్లీ సెడ్ బ్రదర్. లేబర్ ఇష్యూస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్ నవ్ ఏ డేస్. ఇట్ ఈస్ కామన్. దిస్ ప్రాబ్లం విల్ ఇంక్రీజ్ ఎవరీ ఇయర్. పంట ఎక్కువ విస్తీర్ణం పెరుగుతుంది, కూలీలు కొరత అన్ని చోట్ల ఉన్న విషయం వాస్తవం ఇది. దాంతోపాటుగా ఆయన చెప్పినట్లుగా ఈ టమాటా చదరంగంలో నాటేది ఎవరో, రేట్స్ వచ్చేది వరకు అంతా జగన్నాటకం. ఒకవైపు మందుల షాపులు, మరోవైపు ఎరువుల షాపులు, మరోవైపు కూలీ రేట్స్, మరోవైపు నర్సరీలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వన్ హూ బిజినెస్ విత్ ఫార్మర్స్ హీ విల్ ఎంకరేజ్ టు డూ ఆల్వేస్ ప్లాంటేషన్ ఆఫ్ క్రాప్స్ బికాస్ ఆఫ్ he is living his life by depending on farmers. If farmers get profit, then it is okay. If farmers get lost, who will compensate loss incurred to farmers? Dear artist, please shut down your YouTube channel. రైతులతో వ్యాపారం చేయాలి చాలామంది చేస్తున్నారు. అందుకే వాళ్ళు ప్లాంటేషన్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. అలా చేయటం వల్ల వారికి ఉపాధి కలుగుతుంది, ఆదాయం వస్తుంది. దానివల్ల రైతు బాగుపడితే పర్వాలేదు, నష్టపోతే మాత్రం మన నష్టపరిహారం కట్టేవాళ్ళు చెప్పి చివరిగా నా పెయిడ్ ఆర్టిస్ట్ గురించి ప్రస్తావించారు. నేను ఒకటే చెబుతున్నానన్నా, వాళ్ళు చెబుతారు, మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి లేదా మానేయండి, మీ చేతుల్లో పని. మీకు నచ్చకపోతే ఆ ఛానల్లో చూసే అవసరం కూడా లేదు. దయచేసి పెయిడ్ ఆర్టిస్టుల గురించి మాత్రం నా ఛానల్లో కామెంట్లు పెట్టొద్దండి. వాళ్ళు రమ్మని వాళ్ళు చెబుతున్నారు, ఇది మా ప్యాకేజ్ అని చెప్పి. నచ్చితే వెళ్ళొచ్చు లేదా మానేయవచ్చు. ఇక రమేష్ గారు, ఏపీకి కరువు స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను. 33 degrees పొంగనూరు. దీనికి శ్రీరామ గారు, వీ హ్యావ్ రిలేటివ్స్ ఇన్ పొంగనూరు తాలూకా బ్రదర్. దే హ్యావ్ సఫిషియెంట్ వాటర్ టు డూ ఫార్మింగ్. మీరేమో కరువులు 33 degrees ఉష్ణోగ్రత కామెంట్ పెట్టారు, కానీ నాకు సంబంధించిన బంధువులు ఉన్నారు పొంగనూరులో. అక్కడ ప్లాంటేషన్ చేయడానికి కావాల్సినంత నీరు సదుపాయం ఉంది అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివప్రసాద్ గారు, ప్లీజ్ రిమూవ్ లక్ష్మీ పార్వతి ఫోటో. అన్నా శివప్రసాద్ అన్న, మధ్యాహ్నం ఏదో నీది ఒక కామెంట్ వచ్చింది ఈ విషయం పైన, నేను రిప్లై ఇచ్చాను, ఆ కామెంట్ కనిపించడం లేదు. నా వాట్సాప్లో ఉంది ఫోటో. యూట్యూబ్ ఛానల్లో దాని గురించి ప్రస్తావన ఎప్పుడు ఉండదు. నేను ఎన్టీఆర్ అభిమానిని ఎలా, ఏ విధంగా అని ఇదివరకు నేను నా ఛానల్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అనవసరమైన వివాదాలు నువ్వు లాగద్దండి. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే, ఆయన మాటలే మా మాటలు. చరిత్ర అంతా ఇదివరకు నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. వాట్సాప్ నేను ఆరంభించేటప్పుడు ఇప్పటివరకు నేను ఫోటోలు మార్చలేదు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఫోటోనే ఉంది. నా వాట్సాప్లో ఫోటో తీయమని మీరున్నది కూడా నాకు అర్థం కావడం లేదు. మీకు అంతగా వాస్తవాలు తెలుసుకోండి. 1995 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజల ముంగిటి ప్రభుత్వ కార్యక్రమం ఆరంభమైన దగ్గర నుంచి బసంత టైగర్స్ల సమావేశం, చివరిగా సెప్టెంబర్ 2న ప్రమాణ స్వీకారం వరకు, ఆ తర్వాత జనవరి 18 వరకు అన్నగారు చెప్పిన మాటలు అవి ఒకసారి చూడండి. అనవసరమైన వివాదాలు అన్ని లాగుతారు. నేను ఎన్టీఆర్ అభిమానిని, ఆయన చెప్పిందే మాకు శిలాశాసనం. ప్లీజ్. లక్ష్మీ పార్వతి గారితో పాటుగానే అన్న ఎన్టీ రామారావు గారు 1994 అసెంబ్లీకి ప్రచారానికి వచ్చారు. ఆనాడు ఏ ధీరులు, వీరులు, సురులు ఆపలేదే, వద్దని చెప్పలేదే. ఎగబడి ఫోటోలు తీసుకున్నారే, ఎగబడి కరపత్రాలు వేసుకున్నారే, ఎగబడి పోస్టర్లు వేసుకున్నారే. ఆ రోజు తెలియదా? అధికారం వచ్చిన తర్వాతనే ఆమె ఒక లోపాలు బయటపడ్డాయా?
ఎందుకు నన్ను లాగుతారు? ఐఎమ్ ద ఓన్లీ ఎన్టీ రామారావు ఫ్యాన్. నేను ఎలా ఫ్యాన్ ఏమి అది 19 సెప్టెంబర్ 1కి ముందు మాత్రమే అది కూడా చెప్పాను. మీరు అభిమాన అవతల మాకు రాజకీయ సంబంధం లేదని చెప్పి మళ్ళీ చెబుతున్నాను. ఎన్టీ రామారావు గారు ఉభయ సమైక్య రాష్ట్రం మొత్తం లక్ష్మీపాతి గారికి కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత వైస్రాయ్ హోటల్లో కూర్చొని సంతకాలు పెట్టిన ఏ పెద్ద మనిషి కూడా ఆ రోజు అడ్డు చెప్పలేదు. ఇంకా ఎప్పటి ఫోటోలు తీసుకున్నారు, పోస్టర్లు వేసుకున్నారు, టికెట్ల కోసం ఆమె చుట్టూ తిరిగారు. ఇదంతా చరిత్ర. ఐఎమ్ సారీ, నేను రాజకీయ విషయం రాదలుచుకోలేదు. అన్నా గివ్ అప్డేట్స్ అబౌట్ నార్త్ ఇండియా టమోటాస్ ప్లీజ్. శ్రీరామ్ గారు అన్న గురంకొండ వీడియోలు పెట్టారు, ఒకసారి చూడండి. నార్త్ సైడ్ కాయలు ఈరోజు ఎంపీఎల్ రాలేదన్న. వచ్చాయి తమ్ముడు, అది పెట్టాను నేను సాయంత్రం. ఎందుకంటే గురంకొండ కూడా బండ్లు వస్తున్నాయి, అంతా కలిసి ఒక సమాచారం ఇద్దామని ఆలోచించి చెప్పాను. రేపటి నుంచి ఒక చిన్న వీడియో చేసి ఈ సమాచారం మీకు ఇస్తాను. హెవీ టమోటా ఎక్స్పోర్ట్స్ ఇన్ జూలై. శివప్రసాద్ గారు జూలైలో ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఇక శివప్రసాద్ గారు జూలై ఈజ్ సమరసింహం, జూలై ఈజ్ నరసింహం, జూలై ఈజ్ సింహసింహం, జూలై ఈజ్ నారాయణ సింహం. స్టెప్ బై స్టెప్ టమోటా ప్లాంటింగ్ ఈజ్ గుడ్. ఇక జగదీష్ రెడ్డి గారు చాలా చాలా ప్లాంటేషన్ జరుగుతుంది, జాగ్రత్త రైతులారా, చాలా లాస్ అయ్యే అవకాశం జరుగుతుంది. ఇక షాకిర్ గారు అన్నా కరకడ 240 టాప్ ఏస్. ఇక పవని సీను గారు ఎవరికి నచ్చింది వాళ్ళు చెబుతున్నారు, బట్ ప్రూఫ్ మాత్రం ఒక్కరు కూడా చూపించలేదు. ప్లాంటేషన్ చేసేది పేపర్ వేసినారు కదా, అది ఫోటో తీసి పెట్టండి. చాలామంది ప్లాంటేషన్ భారీ జరుగుతుంది అది అంటున్నారు కదా, ఎవరు ఫోటోలు వీడియోలు పెట్టడం లేదు. కనీసం పేపర్ వేసి ఉంటారు కదా, అదైనా ఫోటోలు పెట్టండి అని చెప్పి అన్నదాతలు అడుగుతున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ప్లాంటేషన్ చాలా తక్కువ. సుధాకర్ గారు హాయ్ అన్న, ఫిబ్రవరి 22 acres ప్లాంటేషన్ చేస్తున్నాము. చాలా సంతోషం సురేశ్వరి గారు, మీకు అంతా మంచిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక శ్రీరామగా మారిన రామశ్రీ గారు ఆఫ్టర్ రీడింగ్ ఆల్ ద కామెంట్స్ ఫైనలీ ఐ కేమ్ టు వన్ కన్సల్షన్ దట్ డెఫినెట్లీ ఇన్ జూలై మంత్ అంతా అస్సాం. వెయిట్ another 10 days I will tell landmark each and every place in Kolar and Chikbalapur district and old Chittur district. You people will find every mulching paper on farmland. వస్తున్న కామెంట్లను చదువుతూ ఉంటే చివరికి ఒక నిర్ణయంకు నేను వచ్చాను. జూలై మొత్తం 10 రోజులు మీరు ఎదురు చూడండి. కోలార్ కానివ్వండి, చిక్బల్లాపూర్ డిస్టిక్ మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏ మేర ప్లాంట్ జరిగిన వివరాలన్నీ మీకు తెలియజేస్తానని చెప్పి శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. భారీగా ప్లాంటేషన్ అని అంటున్నారు, బట్ ఈ ఇయర్ సమ్మర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, క్రాప్స్ రావు. ఎవరైతే క్రాప్ బాగా తీస్తారో వాళ్ళే ఈ ఇయర్ టమోటా కింగ్ అవుతారు. వెంకటేష్ గారు ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాంసభ గారు హాయ్ బ్రో, ఫిబ్రవరిలో ప్లాంటేషన్లు భారీ నుండి చాలా భారీగా చేస్తున్నారు. ఎవరి నోట ఫిబ్రవరి ప్లాంటేషన్ అంటున్నారు. నా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో మితంగా నాటండి, లేదా వేరే నెలలో నాటడం మంచిదేమో ఆలోచించండి. ఊరికి ఎవరికి డబ్బులు రావు, కావున బయట సరుకులు ఇంకా 3 నెలల దాకా వస్తాయంటున్నారు. జాగ్రత్త, ఆచితూచి అడుగులు వేయండి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. మంచి సలహానే. బయట బండ్లు సేల్ అవ్వకపోతే ఎక్కడికి పోతాయన్నా ఆ కాయలు, ఇక్కడ సేల్ అవ్వకపోతే మార్కెట్లకు నేరుగా వెళ్ళిపోతాయన్నా, వేరే మార్గం లేదు. ఢిల్లీ ప్రసాద్ గారు హాయ్ అన్న, మాది పలమనేర్ మస్క్ మెలన్ ప్లాంటేషన్ ఎలా ఉందన్నా చెప్పండి. ఐడియా లేదు బ్రో. అన్న టమోటా ప్లాంటేషన్ ఫుల్ రాయల్పాడ్ అన్న నరేంద్ర గారు. ములవాగల్ టమోటా ప్లాంటేషన్ స్టార్ట్ నరేంద్ర గారు. ఇక అమనాడి గారు ఫిబ్రవరిలో టమోటాలు నాటుతున్నారు, నేను కూడా 2 ఎకరాలు వేశాను. మార్చి ఏప్రిల్ ఫుల్గా నాటుతున్నారు.
ఇక్కడ మొలకల్చూరు మండలం మద్దినాపల్లి గ్రామం మలిగవారిపల్లి అమర్నాథ్ రెడ్డి ఆయన మరొక కామెంట్ పెట్టారు. 60 ఏళ్లకు ఊర్లో సుమారు 20 ఎకరాలు ప్లాంటేషన్ జరుగుతుంది. ఫిబ్రవరిలో టమోటా మొక్కలు నాటుతున్నారు. 60 ఏళ్ళ కంటే అర్థం కావడం 60 ఏళ్ళ తర్వాత ఏమన్నా 60 ఏళ్ళకి 60 రోజులకు అర్థం కావడం లేదు. మొత్తం మీద అయితే 20 ఎకరాలు ప్లాంటేషన్ జరుగుతుంది ఫిబ్రవరి నెలలో మలిగవారిపల్లి చెప్పి అమ్మాయిని కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, నా వాట్సాప్ ఫోటోల గురించి కామెంట్లు పెట్టద్దండి. నన్ను అనవసరమైన వివాదాలు లాగద్దండి. నేను ఎన్టీఆర్ అభిమాని మాత్రమే. ఎన్టీఆర్ అభిమాని అంటే మీరే అర్థం చేసుకోవాలి. నాకు పార్టీలతో సంబంధం లేదు. ఐఎమ్ ఓన్లీ వన్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు, అన్న ఎన్టీఆర్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్న ఎన్టీఆర్ సదా స్మరామి. చివరి రోజుల్లో ఆయన చెప్పిన మాటలే మాకు శిలాక్షరాలు.